ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమాల్లో జనాలకి ఎలాంటి సీన్స్ కథలో ఉండాలో ముందే చూసి సర్టిఫై చేసే బోర్డుని సెన్సార్ బోర్డ్ అంటారు. అయితే సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన 10 మూవీస్ ఏంటో చూసేద్దాం. తుఫాన్ సింగ్ 2017లో వచ్చిన ఈ సినిమా ఖాళిస్తాన్ బోర్డు మెంబర్ తుఫాన్ సింగ్కి సంబంధించింది కాబట్టి ఈ సినిమాని ఇండియాలో బ్యాన్ చేశారు. రెండోది మొహల్లా ఆసి 2016లో వచ్చిన ఈ హిందీ సినిమాని వారణాసి నగరాన్ని కమర్షియల్ చేసి చూపించిందని సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. హైకోర్టు ఆర్డర్తో మళ్ళీ రిలీజ్ అయ్యిందనుకోండి. ద పెయింటెడ్ హౌస్ ఈ మలయాళం సినిమాలో న్యూడిటీ ఎక్కువ ఉందని సెన్సార్ బోర్డు ఈ సినిమాని బ్యాన్ చేసింది. ఫోర్త్ వన్ వచ్చేసి అన్ఫ్రీడమ్ 2015లో వచ్చిన ఈ సినిమాలో సేమ్ జెండర్ రిలేషన్షిప్ని, ఇండియా, రిలీజియన్ లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద స్టోరీ ఉండడం వల్ల సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని కూడా బ్యాన్ చేసేసింది. ఫిఫ్త్ వన్ 50 షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాలో ఉన్న న్యూడిటీ సీన్స్ వల్ల సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని సెన్సార్ చేయడానికి ఒప్పుకోలేదు. సిక్స్త్ సినిమా వచ్చేసి మంకీ మ్యాన్ ఈ సినిమాలో వైలెన్స్ సీన్స్ వలన ఈ సినిమాని ఇండియాలో సెన్సార్ చేయలేదు. సెవెంత్ మూవీ వచ్చేసి పాంచ్ 2001లో వచ్చిన ఈ సినిమాలో డ్రగ్స్, వైలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాన్ అయ్యింది. ఎయిత్ మూవీ వచ్చేసి కామసూత్ర టేల్ ఆఫ్ లవ్ ఈ సినిమాలో ఎక్కువ రొమాన్స్ ఉండడం వలన బ్యాన్ చేయడం జరిగింది. నైన్త్ మూవీ వచ్చేసి ద పింక్ మిర్రర్ 2004లో వచ్చిన ఈ సినిమాలో హోమోసెక్షువల్ కంటెంట్ ఉండడం వల్ల బ్యాన్ చేయడం జరిగింది. 10th మూవీ వచ్చేసి బ్యాండిట్ క్వీన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఫోలెన్ దేవి పాత్రని చూపించిన విధానంలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మీద ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.